కోట్లు కేసులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్ళడం ఖాయమట. ఎట్లా ఖాయమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారు? రాళ్లతో కొడతారు. మొత్తం గెలిపించుకున్నది ఆయన. తెలంగాణ ప్రజల్లో హైటెన్షన్ వైర్లా 10 సంవత్సరాలు చిరస్థాయిగా AK-47 బుల్లెట్ లాగా మెదులుకొని రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని వచ్చిండు. అంత ఈజీగా జైలుకి వెళ్ళడం అనేదే ఉండదు ఆయన దగ్గర. ప్రతి మనుషులకు అంతా వివరించి చెప్తాడు. ప్రతిదీ ఆలోచన పరంగా ఉంటాడు. అందరినీ కలుపుకొని పోతాడు. రాష్ట్రంలో సీఎం అంటే ఇట్లా ఉండాలి. మీకేదో మిత్రపక్షంలా ఒక్కొక్కప్పుడేమో నీకు అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళ దిక్కు మాట్లాడతావు. కవిత నీకు రేపు అడ్డం నిలబడి రేపు పోటీగా నిలబడితేనేమో ఇట్లాంటి మాటలు వస్తాయి. ఏం మాటలే అవి? నీకు అర్థమైతలేదు. జైలుకు వెళ్ళడం ఖాయమంట. ఎట్లా ఖాయమవుతుంది? ఖాయమని జూలై 14 ఆయనకు డెడ్ లైన్ అని నిజాం అన్నది. ఎక్కడన్నా బ్యాచిలర్ ఆఫ్ లా గురించి వకాలత్ గురించి తెలుసా నీకు? పోనీ ఒక లాండ్ ఆర్డర్ గురించి తెలుసా? ఏం మాట్లాడతావు అర్థం కాదు. ఎంపీ అరవింద్, ఏది నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొంటాడు. ఎందుకు పేర్కోరు? ప్రతిపక్షం కదా నువ్వు. అంటే ఆయన అధికార పార్టీ, నువ్వు భారతీయ జనతా పార్టీ. అందుకే ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే ఎవరికొకరు సింపతి పెంచుకోవాలి, ఓట్లు రావాలి, రేపు ఎంపీ సీట్లు గెలవాలి అని ఈ కథల్లో ఏదో భయపట్టియాలి, ప్రజల్లో మొత్తము ఒక అసంతృప్తి తీసుకురావాలి, వ్యతిరేకత తేవాలని కట్టుకథలు ఇవన్నీ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నోటు కేసులో వెంటాడుతున్న. ఏం వెంటాడుతుంది? ఏంది అయ్యేది ఏముంది? అది అయ్యేది ఏముంది? ఏమైనా కుంభకోణాలు చేసిండా? పోనీ లేకపోతే ఏమైనా రాష్ట్రాన్ని దోచుకున్నాడా? లేకపోతే ఏదైనా బాంబులు పెట్టిండా? లేకపోతే ఎవరైనా విమర్శించిండా? లేకపోతే అసభ్య పదజాలా? ఎవడు తప్పు మాట్లాడుతాడో వాళ్ళకు తప్పు మాట్లాడతాడు. మంచి మాట్లాడితే మంచి మాట్లాడతారు. నీకెంత దూరమో ప్రజలకి ఆయనకు అంతే దూరం ఉంటారు. కాబట్టి నువ్వు మాట్లాడేది అరవింద్ గారు. తర్వాత ఈ కార్నర్ మీటింగ్లో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత ఆ కేసులో రేవంత్ ఎప్పుడు జైలుకి వెళ్తారని ఆయన మంత్రివర్గ సహచరులు కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇది మీ భ్రమ. వాళ్ళు ఉమ్మడి కుటుంబంలా కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల గురించి పనిచేస్తున్నారు. మీ భ్రమవి. నీకెట్లుందో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అట్లుంది. వాళ్ళతో నువ్వు దొక్కినవు. అందుకే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. కేసీఆర్ 10 ఏళ్ళ ప్రజలకు కొన్ని అయినా పథకాలు అందించారని రేవంత్ సర్కార్ పూర్తిగా అబద్ధాలతోనే ప్రజలను మోసం చేసి అధికారం చలాయిస్తుందని ఆరోపించారు. సిగ్గులే జర్నన. 10 సంవత్సరాలు ఏం చేయలేదు. వచ్చి 4 నెలలే అయింది. 10 సంవత్సరాలకు 4 నెలలకు తేడా తెలుస్తలేదా? అంటే అప్పటిదాకా ప్రజలు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు చూడవా? ఎట్లా మాట్లాడతావు అట్లా? అధికారాన్ని మోసం చేశాడంట. మోసం మీరు చేస్తలేరా? మోసం 400 సీట్లు వస్తేనే ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తాము. తర్వాత మళ్ళీ ఏముంది? రాజ్యాంగబద్ధకంగా మళ్ళీ రేపు కొత్త రాజ్యాంగం రాస్తాము. మీకు 400 వస్తేగా మీరు రాయడానికి. మీకు అంత సీన్ లేదు. మోడీ ముఖం చూసే మళ్ళీ వస్తాడు 285 సీట్లతోటి మూడోసారి వస్తాడు. కానీ మీరు మాత్రం గెలవడం కష్టము. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మతపరమైన రిజర్వేషన్లు తప్ప మోదీ ఏమి తీసిపోయారని ఎవరు భయపడొద్దని సూచించారు. చూసినావా? అక్కడ వాళ్ళ మాటలు ఒక తీరుంటాయి, అమిత్ షా ఒకటి ఉంటాయి, ఈయన మాటలు తెలంగాణ ఇట్లుంటాయి. మతపరమైన రిజర్వేషన్లు తప్ప మోదీ ఏమి తీసేయబోరని ఎవరు భయపడొద్దని సూచిస్తారు. మోడీ చేసినా ఎవరు చేసినా ప్రతి సొల్యూషన్కు రిజాల్యూషన్ ఉంటుంది. ఎవరు భయపడరు. ఎవరికి ఏమయ్యేది ఉంటే జరుగుతుంది. శాశ్వతం కాదు ఎప్పుడు ఇక్కడ. తర్వాత రాష్ట్రంలో 12 పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. నువ్వు జోస్యం చెప్తావా, జ్యోతిష్కం చెప్తావా? రేపటి రోజున నీకు గెలుస్తాయా గెలవయా? అసలు నువ్వు గెలుస్తావా ఆలోచన చేసుకో. తెలంగాణలో మొత్తం పార్లమెంటులో 4 సీట్ల కంటే ఎక్కువ రావని తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. నువ్వు గెలిచి నీకు ఏడికేలు వస్తాయని. ఇవంతా ఏంటంటే కుట్రపరంగా, మతాల పరంగా, క్యాస్ట్ పరంగా, తర్వాత ఈ అరాచకాలతోటి ఈ ఎన్నికలకు ఏదో సీట్లు సాధించుకోవాలి, మళ్ళా వస్తాయి అనేసి ప్రతిపక్షాలుగా ఉండి జాతీయ పార్టీలు, తర్వాత ఈ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నిటికీ ఒకదానికొకటి మొత్తం ఏంటంటే గొడవలు సృష్టించాలి, ఇట్లాంటి అరాచకం మాటలు మాట్లాడాలి, తిరిగి లాస్ట్లో కాంగ్రెస్ని ఏదో విమర్శించాలి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది, దాన్ని ఏమన్నారు? ఇక్కడ 4 నెలలు చేయగానే దీన్ని అంటాడు ఈయన అరవింద్. ఏం మాట్లాడాలో అర్థం కాదు. కాబట్టి ఈ విషయంలో ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డికి చాలా ఈజీ బెయిల్ వస్తుంది. తెలంగాణ ప్రజలు చెప్తున్నారు, చూద్దాం
ఎందుకు భయపడుతున్నావు? జూలై 14 దాకా నువ్వు ఉంటావు ఇక్కడ, తెలంగాణ ప్రజల్లో ఉంటారు, తర్వాత సీఎం ఉంటాడు.